హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య కడారి. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కస్టర్డ్ పౌడర్తో మనం ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకున్నాం. మనకి కావాల్సినవి పాలు, చక్కెర, కస్టర్డ్ పౌడర్ అంతే. ఈ మూడితోనైతే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చు. ముందుగా ఒక పెద్ద పాల ప్యాకెట్ అయితే కట్ చేసి బౌల్లోనైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో కొన్ని పాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి. సో ఎక్కువ కావాలనుకుంటే కలర్ కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కస్టర్డ్ పౌడర్ ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పక్కకైతే పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కొన్ని పాలు తీసాం కదా, ఇప్పుడు అవి స్టవ్ పైన పెట్టుకొని అయితే హీట్ చేయాలి. సో హీట్ చేస్తూ కొంచెం పొంగొచ్చిన తర్వాత కొంచెం అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా పొంగొచ్చిన తర్వాత కలుపుతూ కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగరు నేనైతే 4 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత అది కలిపిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే ఇప్పుడు పాలల్లోకి వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం దగ్గరికి వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకైతే పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. సో నాకైతే కూల్ అయిపోయింది. సో ఇప్పుడైతే మిక్సీ పడుతున్నా. సో ఇట్లా 1 to 3 టైమ్స్ మిక్సీ ఆన్ చేసి సెకండ్కి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేయాలి. అట్లా అయితే కొంచెం క్రీమీగా వస్తుంది. సో ఇప్పుడైతే మిక్సీ పట్టిన తర్వాత ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటాయి కదా, సో నేనైతే అందులోనైతే వేస్తున్నాను. సో నిండుగా వేయాలి. కొంచెం తక్కువ వేస్తే ఐస్ క్రీమ్ అనేది కొంచెమే వస్తుంది. సో నాకు తర్వాత అర్థమైంది. సో ఇట్లా వేసుకున్న తర్వాత మిగిలింది ఇంకో బౌల్లోనైతే పోసేసి దానికి కూడా క్యాప్ పెట్టేసిన. సో వీటన్నికి కూడా క్యాప్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లోనైతే పెట్టాను. నేనైతే ఈవినింగ్ 7-8కి అట్లా తీసాను. సో ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా అయింది. కాకపోతే నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన. ఎక్కువసేపు ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత వాటర్లో పెట్టాను. సో నేను ఒక 1 అవర్ వాటర్లో పెట్టేసరికి ఐస్ క్రీమ్ మొత్తం కరిగిపోయింది. చూడండి నా ఐస్ క్రీమ్ చిన్నగా కనబడుతుంది మీకు. సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. సో మా పిల్లలకి తెలిస్తే మాత్రం అస్తమానం ఫ్రిడ్జ్ డోర్ తీసి వేస్తారు. దానివల్ల ఐస్ క్రీమ్ అనేది కాదు. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మార్నింగ్ అయితే చేశాను. సో వాళ్ళకి నైట్ అయితే చూపించాను, ఐస్ క్రీమ్ చేశాను తింటారా అంటే. సో అప్పుడైతే తిన్నారు. సో నేను ఇది ఈవినింగ్ అయితే తీసాను. సో తీసి అయితే అందులో పెట్టాను. ఎక్కువసేపు పెట్టడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చిన్నగా అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా అయింది కానీ చిన్నగా అయింది, కరిగిపోయింది అందులో. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.